తాడేపల్లి గూడెంలో ఎయిర్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్ వచ్చిందంట. 1570.64 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ నిర్మాణం అంట. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి సహకారంతో ఎయిర్పోర్ట్ నిర్మించబోతున్నారు. ఎయిర్పోర్ట్ మంజూరు అయిందని చెప్పేసి తాడేపల్లి గూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది. బొలిశెట్టి శ్రీనివాస్. ముఖ్య విషయం ఏంటంటే శ్రీనివాస్ వర్మ గారి దయ వల్ల మనకి ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేశారు. అది నిన్నే మనకి లెటర్ వచ్చింది. దానికి దాదాపుగా 150 కోట్లని 1540 కోట్లని ఆల్రెడీ ల్యాండ్ పుల్లింగ్ కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. మన ఎంపీ గారికి సభ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి, విమానయాన మినిస్టర్ రామ్మోహన్ రావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తారని జై హింద్. తాడేపల్లిగూడెం మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ ఏమైనా ఉంటే గ్రీన్ సిగ్నల్ పడిందంట. ఈ 5 సంవత్సరాలు అక్కడ ఎయిర్పోర్ట్ ఏమైనా కట్టేస్తారేమో చూడండి. చూసి 5 years తర్వాత దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. తర్వాత సెకండ్ పాయింట్, తాడేపల్లిగూడెంకు ఎయిర్పోర్ట్ అంట. ఇది చూడగానే అదేదో ఒక సినిమాలో అత్తిలికి ఔటర్ రింగ్ రోడ్డా అనేసి ఒక డైలాగ్ ఒకటి బాగా గుర్తొస్తుంది, కానీ పూర్తి డైలాగ్ అయితే నాకు తెలియదు, అది రాలేదు. కానీ అత్తిలికి ఔటర్ రింగ్ రోడ్డా అంటే ఔటర్ రింగ్ రోడ్డా అని చెప్పేసి అరుస్తూ వస్తారు. ఒక సినిమాలో డైలాగ్ భలే ఉంటుంది. ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రికి ఎన్ని కిలోమీటర్లు అండి? అప్రాక్సిమేట్గా 40 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందా? రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉందా? 40 కిలోమీటర్ డిస్టెన్స్లోనే, 40-50 కిలోమీటర్ డిస్టెన్స్లోనే రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది కదా. తర్వాత అదే తాడేపల్లిగూడెం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ ఎన్ని కిలోమీటర్లు అండి? అప్రాక్సిమేట్లీగా ఐ థింక్ నాకు తెలిసి 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు ఉంటుంది. బాగా తెలిసిన వాళ్ళు అయితే 70 కిలోమీటర్లు చెప్తారు. ఇంకా గూగుల్లో సెర్చ్ చేస్తే 80-90 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్కి 40 కిలోమీటర్లు తాడేపల్లిగూడెం నుంచి. అదే తాడేపల్లిగూడెం నుంచి ఇంకో సైడ్ వస్తే 70 కిలోమీటర్ల డిస్టెన్స్లో గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. ఎటుపోయినా గంట నుంచి గంటన్నర టైం తాడేపల్లిగూడెం నుంచి అటు రాజమండ్రికి వెళ్ళాలన్నా, ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ కావాలన్నా 1 గంట నుంచి గంటన్నర టైం, అంతే కదా. ఆ టైం మాత్రమే పడుతుంది మ్యాక్సిమం. దీనికోసం 1500 కోట్లతో ఎయిర్పోర్ట్ కడతారా? 1500 కోట్లతో ఎయిర్పోర్ట్ కడతారా? అసలు దీనికి పర్మిషన్ ఇచ్చామంటే మేధావులకు నిజంగానే 100 కోటి దండాలు పెట్టాలి, నమస్కారాలు పెట్టాలి. నిజంగా వచ్చిందా రాలేదా అనేది పక్కన పెడితే, ఒకవేళ వచ్చిందే కూడా అనుకో, నిజంగానే వాళ్ళకి దండం పెట్టాలి. ఉన్న ఎయిర్పోర్ట్లకే దిక్కు దివాణం లేదు. ఒక తిరుపతి కానీ, గన్నవరం కానీ, రాజమండ్రి కానీ, విశాఖపట్నం కానీ, ఉన్న ఎయిర్పోర్ట్లకే దిక్కు దివాణం లేదు. కర్నూలు కానీ. ఇప్పుడు ఓకే, అట్లీస్ట్ ఒక 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది అనుకుంటే ఓకే. ఎటు చూసినా 70-80 కిలోమీటర్ డిస్టెన్స్లోనే 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళీ తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ అంట. ఇవి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, ఇంప్లిమెంట్ అవుతాయా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి కదా. ఒక ఎయిర్పోర్ట్ అన్నా, ఒక మెట్రో అన్నా రావాలి కావాలి అంటే అనేక రకాలుగా క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఎంతమంది జనాలు ఉన్నారు, ట్రావెలింగ్ చేసే స్తోమత ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. అంతేగాని ఏదో వచ్చేసింది కట్టేస్తున్నాం పొడి చేస్తున్నాం అని చెప్పేసి క్యాల్కులేషన్స్తో వేసుకొని వీళ్ళు ఏదో మైకి పట్టుకొని మాట్లాడేసి వాళ్ళు ఏదో కరపత్రికలో రాసేసి చూపించేస్తే ఇంప్లిమెంటేషన్ అవ్వవి.